ఈ భక్తులు కొంతమంది ఫేస్బుక్లో నాకు తగలబడ్డారు. నా ప్రసంగాలనే ప్రచారం చేయడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉన్నారు. సంతోషమే. ఆడు ఏదో మొత్తం ప్రసంగం పెడితే ఎవడు సూత్రాన్ని చిన్న మొక్క పెడతాడు, ఆ మొక్కలో ఇంకో మొక్క తీస్తాడు, ఆ మొక్కలో ఇంకొక మొక్క ఇంకోటి ఫేస్బుక్లో పెడతాడు. ఆ మొక్క బయటికి వెళ్ళద్ది, చంపి పడేస్తా, పిచ్చి వేషాలు వేశారంటే అంటాను. దానికి ముందు ఏం చెప్పి, శరీరాశను చంపుతా, నేత్రాశను చంపుతా, ఏయ్ దేహమా నిన్ను చంపుతా, నిన్ను నలగొడతా, ఇవన్నీ కట్ చేసి చంపుతాను ఒకటే పెడతాడు. ఆ సైతాన్ గాడు సొంత కొడుకు ఆడేం చేస్తాడు, జఫన్యా చంపుతా అన్నాడు. కావాలంటే ఇను. ప్రేమను బాధను పాట రూపములో వ్యక్తీకరించుట బైబిలులో ఉన్న పద్ధతి. నాన్ సెన్స్లో ఉండి న్యూస్ సెన్స్ చేస్తున్న వేస్ట్ ఫెలో ఇన్రా. ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లిగా ప్రభు నాకు ఇచ్చినటువంటి మేరమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కొన్ని లక్షల మంది చెప్పారు. నేను మాటగా కాక పాటగా చెప్పాను. ఒక బుద్ధి జ్ఞానము లేని విద్యా విహీనుడి కన్నా అసహ్యంగా ఉన్న మూర్ఖుడు ఒకడు, ఒక వేస్ట్ ఫెలో ఒకడు అంటాడు, ఏంటి దేవుడి మీద పాట రాయాలి కానీ మీరమ్మ మీద రాసేవేంటి. ఒక తల్లి గారికి పెద్ద వయసులో అమ్మా మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, మీ సమర్పణ మీ ప్రతిష్ట అంటే మాకు చాలా గౌరవం, మీకోసం మేము ప్రార్థన చేస్తాం అని చెబితే తప్ప. చెప్పండి, చెబితే తప్పు కాదు కానీ పాడితే తప్ప. వర్ యూజ్లెస్ ఫెలో. అది మాటగా చెప్పొచ్చు, కవితగా చెప్పొచ్చు, పాటగా చెప్పొచ్చు. నేను చెప్పింది శుభాకాంక్షలు మాత్రమే. మూర్ఖుల కళ్ళు తెరవబడునుగాక. ఇంత తీవ్రంగా ఎప్పుడు మాట్లాడాలా, ఇంకా మాట్లాడను కూడా. తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోమని దేవదాసాయి గారు చెప్పారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. చర్చా వేదిక, విలేకరుల సమావేశం సరిపోద్ది. నిజానికి ఈ విషయం ఒక గంట చర్చించాలి, ప్రార్థన చేద్దాం. అది మన రూటు. నిజానికి అడిగి సరిగ్గా ఇవ్వాలనుకున్నాను. ఫేస్బుక్లో కూర్చొని దానికి పావు గంట పట్టుద్ది, 2 నిమిషాల్లో దేవుడు నిన్ను దీవించును గాక అని టైప్ చేసి మిగతా 13 నిమిషాలు ప్రార్థన చేయి. మన రూట్ అది, మన పద్ధతి అది. ఈ సిస్టమ్స్ ఫేస్బుక్ల దగ్గర కూర్చొని వాడికి సపోర్ట్ చేద్దామన్నంత ఖాళీ యేసుప్రభుకు ఉండదు. అన్నోళ్ళు చాలాసార్లు అన్న మీరు సైలెంట్గా ఉంటారండి, చెప్పండి ఏదో ఒకటి అంటే. నాకు ఇష్టం కాలేదు నిజంగా చెప్పడానికి. కానీ దేవుడు పొగరుగా గర్వంగా చెప్పొద్దన్నాను, కానీ అసలు చెప్పొద్దన్నానా, సాత్వికంగా చెప్పురా అన్నాడు. సుప్రభువే దేవుడు అంటే ఒకడు కొడుతున్నాడు, ప్రార్థనే శరణం అంటే ఇంకోటి కొడతాడు. కొట్టేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, కొట్టించుకుంటాక మేము కూడా ఉన్నాం. ఇప్పటికే ఎన్నో దెబ్బలు తిన్నాను, గాయపడ్డాను, కానీ ఇంకా చచ్చిపోలేదుగా, ఇంకా బతుకున్నానుగా. ఆ ఉన్న కొంచెం బతుకులు కూడా ఇంకా తంతానంటే మీకు దండం పెట్టి స్వాగతం చెప్తున్నాను. తనండి, ఇంకొంచెం ఎక్కువ తనండి, తొందరగా పోతాను, దరిద్రం వదిలిపోద్ది. భూమి మీద ఏ దైవజనుడు ఏ పరిశుద్ధుడు కూడా కలకాలం ఉండాలని ఎవడు ఆశపడ్డా. మీలో ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే నేను ఏడవకుండా ఉండగలిగానా? ఏ కుటుంబంలోనో శ్రమ వచ్చిందంటే మీ కుటుంబాల్లో శుభకార్యాలు జరిగినప్పుడు నేను చాలాట్లకి మిస్ అయ్యాను. కానీ ఏ కుటుంబంలో కష్టం ఉన్నా నేను ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. ఎందుకని? నేను ఆదరణకర్తను కాదు, ఆదరణకర్త ఉన్నాడుగా అయ్యా అని చెప్పడానికి అంతే. ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు సిద్ధాంతం ఏంటంటే మరి చెప్పాలరా బాబు ఇదంతానే. జఫన్యా శాస్త్రి వ్యక్తిగత సాక్ష్యం ఒక్క ముక్కలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్లో లేనిది చెప్పే అంత ధైర్యం లేదు, ఉన్నది చెప్పడానికి ఎవ్వడికి భయపడను. విషయ తీవ్రతను బట్టి మర్యాద వాచకాలు ఉండవు, గోబ పగిలిపోయే మాటలు ఉంటాయి బైబిల్లో. లేనిపోని మాటలు ప్రచారం చేస్తున్నాడు ఎవడైనా. పోతావరే సిద్ధాంతాలు, నా వ్యక్తిగత ఇష్టాలు మీ మీద రుద్దానా? ఇంకెంత చేయగొట్టాలి రా, నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావు సైతాన్ కా బేటా. ఇంకో మంచి మాట కూడా చెప్పారు, ఐఎఫ్జేలో డ్రెస్ కోడ్ పెట్టారా. ఏంటిది డ్రెస్ కోడ్? మీరు చూసారా? నాకు పంపించారు. తెలుపు అంటే ఇష్టం, నీకు ఇష్టం లేకపోతే నీ నల్లపై ఇష్టం పెట్టుకో, నల్ల బట్టలు వేసుకో. ఎవరు కాదన్నాడు? ఫుల్ వైట్ అని ఫుల్ కలర్ఫుల్ అని పక్కన కూర్చోబెట్టా, ఇబ్బంది ఏం లేదని. మాకు సిద్ధాంతం లేదు సార్, ఎవరన్నా ఏదైనా వేసుకురావచ్చు. ఆ జఫన్యా గ్రంథం కూడా 3 అధ్యాయాలు కదరా, నా మీద 2 అధ్యాయాలు రాస్తున్నారు ఎందుకురా? దండం పెట్టి ఒక మనవి చేస్తున్నా, ప్లీజ్ యథార్థంగా నా పక్షంగా ఎప్పుడు ఎక్కడ ఎవరితో వాదించొద్దు. చర్చా వేదిక, విలేకరుల సమావేశం సరిపోద్ది. నిజానికి ఈ విషయం ఒక గంట చర్చించాలి. సరే 10 నిమిషాలు తగ్గొట్ట 50 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అది మన రూటు. నిజానికి అడిగి సరిగ్గా ఇవ్వాలనుకున్నాను. ఫేస్బుక్లో కూర్చొని దానికి పావు గంట పట్టుద్ది,
2 నిమిషాల్లో దేవుడు నిన్ను దీవించును గాక అని టైప్ చేసి మిగతా 13 నిమిషాలు ప్రార్థన చేయి. మన రూట్ అది, మన పద్ధతి అది, సులువైన విధానం అది. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థన చేసేవారు ఏం ఏడుస్తున్నారా పరిశీలించి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని కూర్చుంటాడు. కానీ ఈ సిస్టమ్స్ ఫేస్బుక్ల దగ్గర కూర్చొని వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్నంత ఖాళీ యేసు ప్రభుకు ఉండదు. ఆయన సపోర్ట్ లేకుండా మనం పొడిసేది ఏముంటుంది? We have chosen by the Almighty God and appointed and ordained by God Himself to be the rulers and kings even upon the nations and kings. ఇది మనకున్నటువంటి ఆత్మీయ స్థానం. అంచేత మనం ఇంక దేనికి సమయాన్ని ఖర్చు పెట్టొద్దు అనేది నా యొక్క మొదటి విన్నపం. తన ప్రియ సేవకుడైనటువంటి పేతురయ్య గారి చేత మనకు ఆనబెట్టి చెప్పినది ఏమనగా, మీ నిరీక్షణ, మీ ఆశ, మీ విశ్వాసం ఏదైతే ఉందో దాని నిమిషమై ఎవడైనా హేతు అడిగితే, అంటే కారణం అడిగితే, ఎలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇదేమిటిది అని ఎవరైనా హేతు అడిగితే ఏమాత్రం చిరాకు పడకుండా, ఏమాత్రం అమర్యాద లేకుండా, కొంచెమైనా గర్వం కానీ అతిశయం కానీ చొరబడనివ్వకుండా సాత్వికముతో ఆ ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పు అన్నాడు. ఐఎఫ్జేకే అధిక ప్రాధాన్యం ఇస్తూ బ్రతుకుతున్న వ్యక్తిగా ఐఎఫ్జే గురించి ఏవైనా ప్రశ్న వస్తే జవాబు చెప్పకపోవటం తప్పవుతుంది అనే భయంతో జవాబు చెప్పాలనుకుంటున్నారు. అన్నోళ్ళు చాలాసార్లు, అన్న మీరు సైలెంట్ ఉంటారండి, చెప్పండి ఏదో ఒకటి అంటే, నాకు ఇష్టం కాలేదు నిజంగా చెప్పడానికి, నాకు ఇష్టం కాలేదు, మీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నేను మనం చెప్పొద్దులే అనుకున్నాను. కానీ దేవుడు పొగరుగా గర్వంగా చెప్పొద్దన్నాను, కానీ అసలు చెప్పొద్దన్నానా, సాత్వికంగా చెప్పురా అన్నాడు. ఇక సరే ప్రభు అని మీకు ఆయన ఆర్డర్ చేసేదే ఉంది. ఈ విశ్వాసం నుంచి మనం కొన్న నిరీక్షణ ఏంటి? ఈ విజ్ఞాపన ప్రార్థనల ద్వారా భారతదేశం రక్షించబడుతుంది. మధ్యాకాశములో ప్రియుని ఎదుర్కొన్న గుంపుల్లో ఇండియా నుంచి వచ్చిన వధువు కూడా ఉండాలి. అది మన నిరీక్షణ. ఐఎఫ్జే దర్శనములో కీలకమైన పాయింట్, ప్రార్థనకు సిద్ధాంతం ఉంది, డినామినేషన్ లేదు. ఎవరికి నచ్చుద్దా నచ్చదా, తిడతారా, విమర్శిస్తారా, కొడతారా, ఉమ్మేస్తారా, దేనికైనా స్వాగతం, ఇబ్బంది ఏమి లేదు. యేసు ప్రభువే దేవుడు అంటే ఒకడు కొడుతున్నాడు, ప్రార్థనే శరణం అంటే ఇంకోటి కొడతాడు. కొట్టేవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, కొట్టించుకుంటాక మేము కూడా ఉన్నాం. తప్పే ఉందండి. ఎవరు మినిస్ట్రీ వాళ్ళది? నీది కొట్టే మినిస్ట్రీ, నాది కొట్టించుకునే మినిస్ట్రీ. నీది తన్నే మినిస్ట్రీ, నన్ను తన్నించుకునే మినిస్ట్రీ. నా మినిస్ట్రీ గురించి నేను సిగ్గుపడతలా? ఇప్పటికే ఎన్నో దెబ్బలు తిన్నాను, గాయపడ్డాను, కానీ ఇంకా చచ్చిపోలేదుగా, ఇంకా బతుకున్నానుగా. ఆ ఉన్న కొంచెం బతుకులు కూడా ఇంకా తంతానంటే మీకు దండం పెట్టి స్వాగతం చెప్తున్నాను, తనండి, ఇంకొంచెం ఎక్కువ తనండి, తొందరగా పోతాను, దరిద్రం వదిలిపోద్ది. భూమి మీద ఏ దైవజనుడు, ఏ పరిశుద్ధుడు కూడా కలకాలం ఉండాలని ఎవడు ఆశపడ్డాం. నేను ఏనాడో చెప్పాను, ఆత్మహత్య కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను కన్సిడర్ చేస్తాను, పర్లేదని దేవుడు ఒక్క మాట అంటే భూమి మీద ఒక్క పరిశుద్ధుడు కూడా బతకడం, అందరూ ఎప్పుడు వెళ్ళిపోదురు. ఎవరికి ఇష్టం ఉండదు సార్ ఈ లోకం. వెర్రివారు మాత్రమే లోక ప్రకారం ఆడు ఉందాం అనుకుంటాడు. ఆ వెర్రి లేనుండి ఎవడైనా సరే వెళ్ళిపోతామని అనుకుంటారు. వెళ్ళిపోతాక లైసెన్స్ లేదు కాబట్టి ఎవడన్నా ఎడుతున్నాడు ఇక్కడ. ఇప్పటికైనా ఒక్కసారి ఫోన్ లేరా, నీ బాధ్యత లేకపోతే వచ్చాయంటే ఎగిరి గంతేసి రెప్పపట్లు వెళ్ళిపోతాడు ఎవడైనా. వాస్తవం అండి. హ్యాపీగా ఎవరు సార్ బతుకుతున్నారు? కనుక ఏ డినామినేషన్ భేదమైనా ఐఎఫ్జేలో ఎప్పుడైనా మనము చూపించామా? కొంచెం గట్టిగా, పలానా వాళ్ళు రండి, పలానా వాళ్ళు రావద్దని, పలాని సంఘాల వారికి ఆహ్వానం పంపి కొంతమందికి పంపకుండా ఎప్పుడైనా చేసామా? ఇన్ఫ్యాక్ట్ అసలు ప్రచారం ఎప్పుడు చేసుకోలేదు అనుకోండి. వేల కొలది సేవకులంగా కూడుకున్న సెమినార్లో కూడా పాంప్లెట్ కూడా వేసుకోలేదు మనం. ఒక ఎస్ఎంఎస్లతో వచ్చిన వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా. ఫేస్బుక్ ప్రాపగండా కూడా లేదు మనకి. మీలో ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే నేను ఏడవకుండా ఉండగలిగానా? ఏ కుటుంబంలోనూ శ్రమ వచ్చిందంటే మీ కుటుంబాల్లో శుభకార్యాలు జరిగినప్పుడు నేను చాలాట్లకి మిస్ అయ్యాను. కానీ ఏ కుటుంబంలో కష్టం ఉన్నా నేను ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. నేను బ్రతుకున్నంత కాలం దేవుని కృపలో మిస్ అవ్వను.
చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా మిస్ అయ్యాను. నా భారం, నా బాధ్యత, నా దర్శనం అది కాదు. కానీ మీరు ఎవ్వరు దుఃఖంగా ఉన్నా ప్రభు కృపలో నేను అక్కడ ఉంటాను. ఎందుకని? నేను ఆదరణకర్తను కాదు, ఆదరణకర్త ఉన్నాడుగా అయ్యా అని చెప్పడానికి, అంతే. అంతకన్నా నేను చేయగలిగింది ఏమన్నా? సింపుల్ చెప్తాను. సువార్త ప్రకటిస్తున్నావు. నేనా రక్షించేది? కొంచెం గట్టిగా. నేనా కాపాడేది? నేనా సిద్ధపరిచేది? నేనా శుద్ధీకరించేది? నేనా తీసుకెళ్ళేది? మరి నేనెందుకు తిరుగుతున్నాను రోడ్ల మీద రోజుబడి? అవన్నీ ఆయన చేస్తాడు బాబు అని చెప్పడానికి. ప్రకటించేది ఆయన, గ్రహింపజేసేది, ఒప్పింపజేసేది, రక్షించేది, శుద్ధీకరించేది, సిద్ధపరిచేది, వెళ్ళి తీసుకెళ్ళేది. మరి నేనెందుకు? క్రైస్తవ్యములో ఇవన్నీ ఆయన ఒక్కడే చేస్తాడు, మనం ఏమి చెయ్యక్కర్లా, నమ్మితే చాలు అని చెప్పడానికే, ఆ ఒక్క మాట చెప్పడానికి తిరుగుతున్నాను నేను ప్రపంచం అంతా. నేనేమి చేయగలనని కాదు, చేస్తానని కాదు. My only mission is to tell the people that he can do all things. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బిడ్డలారా వినండి నా మాట. పాపం నీలో ఉండగా ఆయన నీ ప్రార్థన లక్ష్యము చేయడం అని చెప్పాడు. కనుక పాపం పెట్టుకొని ప్రార్థన చేయొద్దు అని చెప్పాలి. మరి సందేహం పెట్టుకొని చేయొద్దని చెప్పాలి, కోపం పెట్టుకొని చేయొద్దని చెప్పాలి, క్షమాగుణం లేకుండా చేయొద్దని చెప్పాలి. ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు సిద్ధాంతం ఏంటంటే మరి చెప్పాలిరా బాబు ఇదంతానే. ఎందుకు చెప్పాలి? ఇలాగ ప్రార్థన చేసినందున వెళ్ళుము, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, నీ ప్రార్థన అంగీకరించాను అనే రకం ఆయన కనుక ఎట్టబడతాడు చేత కుదరదురా బాబు, ఎటు చెయ్యండిరా నాయన అని చెప్పాలి. కాబట్టి చెప్పొద్దని, దేవుని చిత్తాన్ని ప్రకటించొద్దని ఎవరు చెప్పినా ప్రకటించుట మానలేము. జఫన్యా శాస్త్రి వ్యక్తిగత సాక్ష్యం ఒక్క ముక్కలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్లో లేనిది చెప్పే అంత ధైర్యం లేదు, ఉన్నది చెప్పడానికి ఎవ్వడికి భయపడను. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో లేనిది చెప్పే అంత దమ్ము ధైర్యం లేదు, ఉన్నది చెప్పడానికి ఎవ్వడికి భయపడను. సత్యేదాకా చెప్తానే ఉంటాను. ఆ పాయింట్ మీద సాగు కొడితే సత్తాను, సత్యం ముందు కూడా చెప్పే సత్తాను. మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టాల్సిన దరిద్రం వస్తే రాకూడదని కూడా పీకి ఆ మొక్క చెప్పి సత్తా. ఒక దైవజనుడు అయితే నీవు సత్యం కొరకు బ్రతకాలి, సత్యం కొరకే చావాలి. Yes, we should live for truth and die for truth. No compromisation, not looking back. No way. కుదరదలగా. నాకు కానుక ఇవ్వాలంటే ప్రభు నన్ను క్షమించను గాక, కన్వీనర్లు కూడా క్షమించరు గాక, ఆ నానా పాటలు పడి పోలీసు వాళ్ళని పెట్టి పారిపోకుండా చూసి ఇవ్వాలి. నాకు 90% దొరకకుండా పారిపోతాను నేను. ఎందుకని? నీకు డబ్బు అవసరం లేదా? అవసరమో అని చెప్పగలను, అవసరం లేదు అని చెప్పగలను. డబ్బు ప్రభు ఇస్తే దాంతో ఏమేం చేశానో అవి చూపించగలను. డబ్బు లేనప్పుడు ఎలా బతికానో అది కూడా చూపించగలను. ఐఎఫ్జేలో ఎప్పుడైనా ఎక్కడైనా దీనికి సభ్యత్వ రుసుము ఉందా అండి? కొంచెం గడి చెప్పాలి. వచ్చిన వాళ్ళు కనీసం నెలకు ₹100 ఇవ్వండి అని ఉందా? వచ్చిన వారందరూ ప్రార్థన చేయించుకోవాలి అని ఉందా? కొంచెమైనా కానుక పెట్టుకుని ఎట్టబోతారా మీరు అని ఏడుపు ఉందా? మీ కానుకలు మీ ఆత్మీయ నాయకత్వానికి ఇచ్చుకోండి, మీ దశమ భాగాలు నమ్మకంగా మీ తండ్రులకి ఇచ్చుకోండి, మీ సేవ మీరు చేసుకోండి, మీ సంఘాలు మీరు నడిపించుకోండి. నెలకొక్క 3 గంటలైనా మాతో ఏడ్చే ఓపుకుంటే రండి, ఇంకా ఓపుకుంటే మీ సంఘాల్లో కూడా ఏడవండి. ఇంతకన్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చెప్పానా? ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే మా బావగారు నాతో మాట్లాడుతున్నప్పుడు, అక్క నాతో మాట్లాడుతున్నప్పుడు, నాన్న నీకు తెలియదురా, నీతో క్లోజ్గా ఉంటూ నీకు సన్నిహితంగా ఉంటూ రోజు నీ వెనకాల తిరుగుతున్న వాళ్ళు పొద్దుగూకలో బావకు ఫోన్ చేసి ఏదో చెప్తారు, చెప్పినప్పుడు నేను బాధపడుతున్నాడు అని అక్క ఇన్నిసార్లు చెప్పింది నాకు. అలా మొత్తం ఆ చివరి దాకా ఎవరైనా అందరితో దైవజనులతో సమాధానంగా సంతోషంగా ఉండాలి, పలకరింపులు పులకరింపులు అన్నీ ఉండాలి. కానీ లేని మాట చెప్పిన వాడికి మరణశిక్షని వాక్యం గుర్తుపెట్టుకోండి. అడెవడైనా, ఇదే భాష బైబిల్ ఉంది, ఎవడైనను విషయ తీవ్రతను బట్టి మర్యాద వాచకాలు ఉండవు.
గోబ పగిలిపోయే మాటలే ఉంటాయి బైబిల్లో. లేనిపోని మాటలు ప్రచారం చేస్తున్నాడు ఎవడైనా, పోతావురా రే. ఇది లోకల్ లాంగ్వేజ్. నీకు మాతో కలిసి మోకరించి ఉద్దేశం ఉంటే రా, లేకపోతే నీ ఏడుపు నువ్వు ఏడువు. నా గురించి ఏడవటం ఏంట్రా, ఏడుపు కొట్టోడా. మరి వాగేవాడికి ఏం పని ఉంది? పనిలేక కదా వాగుతున్నాడు. ఇక మనల్ని వదరబోతు నశించును. నేను ఎప్పుడైనా నా వ్యక్తిగత సిద్ధాంతాలు, నా వ్యక్తిగత ఇష్టాలు మీ మీద రుద్దానా? నేను ఎప్పుడు చెప్పా? ఈ మాట అనగానే చాలామందికి ఒక పాయింట్ దొరుకుద్ది. నాన్ వెజ్ తినొద్దని బేనం తెస్తావుగా, ఇప్పుడు నీకు ఇష్టంలో నువ్వు మానేవా, మా బేనం తెస్తున్నావుగా అని లోపల ఉంది. కానీ సభా మర్యాదలు అడ్డొచ్చి ఆగుతున్నారు. మాంసాహారము నిషేధించాలి అని నేను చెప్పాను ఎప్పుడైనా? తగ్గించాలి అని చెప్పాను, చెప్తాను, పాటించి మరీ చెప్తాను. ఎందుకు అలా చెప్తావు? నీకెందుకు? ఎవడైతే తింటే మరి ఎవడైతే తింటే నాకెందుకు అనుకుంటే ఎందుకు రాశాడు బైబిల్లో? ఏది పడితే అది నువ్వు తినొద్దని రాశాడు. రాసింది నేను చెప్పాలా? ఎవరేమంటలేదుగా. ఎంతైనా సబ్జెక్టు కొంచెం చేయమండి. ఏకిపిస్తాం ముక్కల కాడికి ఎందుకు వస్తావు? నువ్వు ఆమె అని చెప్పి ఏడే ఉండు, మేము బయటికి వెళ్ళి తింటాం. ఏంది నువ్వు మా వెనకాల పడుతున్నావు? ఆ ప్రేమ ఉండు కాదు. నేను అసలు టెంట్లోకి రావట్లేదు ఇప్పుడు. సర్లే తిన్నాయి పాపం. లేని మాట చెప్తారు ఏంట్రా యూజ్లెస్ ఫెలోస్. ఇంకెంత చేయగొట్టాలి రా? నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావు? సైతాన్ కా బేటా, ఉన్నది చెప్పురా. ఆడి కోసం కూడా ఏడుద్దాం, మరి ఏం చేద్దాం అని వదులుకోలేకపోతున్నాను. వచ్చిన బాధ అది బాగానే అనిపించట్లా. అమ్మమ్మ వాడిని కూడా పోగొట్టకూడదు, లేకపోతే ఇటు గ్యారెంటీగా అమ్మేస్తారని తెలిసి కూడా ఆడి చేతిలో రొట్టి పెడతామంటే యేసు ప్రభు ఇసుకరి చేతిలో ఇటు ఎలాగో పోతాడు, నీకెందుకు వేస్ట్ అంటలా. అది పుట్టుకున్నాకన్నా మనసాక్షి గద్దుతుందేమో అనుకుని ఆశ చావదు యేసు ప్రభుకి. ఇక ఆ బ్యాచే కదా మందే. నా వ్యక్తిగత సిద్ధాంతాలు ఎవరి మీదనే చెప్పానా? ఎప్పుడైనా ఇలా ఉండండి అలా ఉండకూడదని చెప్పానా? వారు చెప్పేది అరగంట సేపురా బాబు. అది కూడా ప్రార్థన రిలేటెడ్గా ఏదో 4 ముక్కలు చెప్పి వెళ్ళిపోతుంటే ఐఎఫ్జేలో వ్యక్తిగత సిద్ధాంతాలు రుద్దకూడదు. అంత రుద్దే ఓపుకుంటే వాల్ పోస్టులు రుద్దుకొని పేపర్లు అంటించుకొని తిరిగే వాళ్ళం మేము. పర్మిషన్ ఇస్తాం మానేశాక ఇంకేమి మరి స్తోత్రం. అబద్ధాలు చెప్పొద్దండి. వ్యక్తిగత సిద్ధాంతాలు ఏంటండి మనకి? ప్రతివారు మీ సంఘంలో ఇదే బోధించదని చెప్పామా? సంఘారాధన క్రమాలు ఇలా మారిపోవాలని చెప్పామా? ప్రతివారు చర్చి బోర్డు మార్చేయమని చెప్పామా? ఇప్పుడు నేను ఏదైనా చెప్తే తమ్ముడా బేటరా నువ్వు ఫస్ట్ నుంచి నా కూడా నుంచి బాధపడకో అప్పుడప్పుడు లేపుతున్నానని నేను ఏదైనా చెప్తే వింటావేనవా? నువ్వు చెప్పింది చేస్తావా చేయవా? 2012 నుంచి అదే నమ్మకత్వం విధేయంతో ఉన్నాడు. కానీ తన సంఘం నాన్న అపోస్తలిక్ చర్చ్ అని పేరు పెట్టంటే పెట్టడా? ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను మార్చమంటే మార్చడా? 5 నిమిషాలు పట్టదండి. అలా చెబితే కూడా అది నా వ్యక్తిగత సిద్ధాంతం కాదు, అది ఉపదేశ క్రమమే. అది కూడా చెప్పలేదు నేను. సరే, దేవుడు తనతో మాట్లాడితే తనకి ఇష్టమైనట్టు చేసుకొని ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకున్న పాపానికి వాళ్ళ పరిచర్లో నేను తల దూర్చకూడదు అనేది నా నిబద్ధత. ఎవరికి చెప్పాను నేను? థ్యాంక్ యూ నాన్న. ఎవరికి చెప్పాను? కనీసం మా అన్నయ్య ఉన్నాడు, నాకన్నా వయసులో పెద్దోడు. ఫస్ట్లో వేరే వేరే ఆత్మీయ నాయకత్వం నడిపింపులో ఉండేవాడు. తమ్ముడు చిన్నోడు కదా, నాయకత్వంలో ఏముంటాం, ఇక్కడ చెప్పింది మనం ఏదైనా అని పాపం అట్టున్నాడు. పాపం అన్ని కష్టాలే, బాధలే, నెత్తి మీద శాపం, దరిద్రంలాగా ఇబ్బందులే. ప్రార్థన చేస్తాను, నేను 100కి దశంభాగమే ఎవడెత్తలేదు, నేను 30-40% ఇచ్చేస్తాను, నాకు కష్టాలు తీరుతుందని 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. ఏడితే యేసుప్రభు నా దగ్గర మోకరించి నెత్తి మీద చేతులు వేయించుకొని ప్రార్థన చేయించుకున్నట్టుగా చూపించాడంట. అయితే వీడి చిన్నోడు, వీడి పిల్లోడు, వీడిది బాగోదు అనిపి ఉంటుంది. ఫ్యామిలీ వేరు, మినిస్ట్రీ వేరు. అప్పగించుకుందామని మా అన్న వదిన ఇద్దరు ఇక్కడే ఉన్నారు. తెల్లారపాటికి వచ్చారు, చెప్పలేదు. తలుపు కొడితే తీశాను, ఎదురుకుండా ఉన్నారు, సొత్తనే ఏడుతున్నారు. బాబు నేనేమైపోయింది, భయపడిపోయాను. ఏడవకుండా బాబు ఏం చెప్పండి, దేవుడు చూపించాడు, ఆత్మీయ నాయకత్వంలో చేర్చుకుంటేనే మేము వెళ్తాము. పోనీ మొహం కడుక్కుని టిఫిన్ చేయండి, మొహం కడుక్కుని టిఫిన్ చేస్తాలేమి లేవు, నువ్వు ఇది ఒప్పుకుంటేనే. అక్కడే మోకరించారు వరండాలోనే. ప్రార్థన చేస్తే అంగీకరిస్తే టిఫిన్ చేసి మళ్ళీ నల్గొండ వెళ్ళిపోయారు. ఒక పూట ఆగలేదు. ఈ రోజు దాకా అంతగా నడిపేమపోయింది. ఒక చిన్న పరిచర్య కూడా, ఒక చిన్న నాకు చెప్పకుండా, ఒక మెసేజ్ పెట్టకుండా చిన్నది కూడా చేయడు. అయినా ఏనాడు అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య నువ్వు ఇలా చేయి, ఒక్కసారి చెప్పాను అన్నయ్య ఇటాను అందరికి కనపడద్ది. ఒక్కసారి కూడా చెప్పలేదు. నేను అన్నయ్య ఈ సంఘంలో ఈ పరిచర్య చేయి, ఇది మానే, ఈ క్రమం ఒక్కటి చెబితే
ప్రాణం పోవాలి కానీ గేట్ దాటడు. కానీ ఒక్కసారి కూడా చెప్పలేదు, నా ఇల్లు నా బయట కాదు, నేను ఎవ్వరి పరిచయలో ఏలు పెట్టను, వారి కోసం చేతులు ఎత్తానంతే, నమ్మకంగా చేతులు ఎత్తాను. ఇక్కడ కూర్చున్న శామ్యూయల్ అన్న పూర్తిగా నడిపింపుకు అప్పగించుకున్న కొద్ది కాలంలో పలుమార్లు, అన్న మీరు తిట్టండి, గద్దించండి, మీ ఇష్టం, ఏమన్నా చేరి మేము లోపడతామని 1కి 10 సార్లు ప్రేమతో కన్నీళ్లతో అప్పగించుకున్న. ఎప్పుడైనా ఒక్క మాట అన్నానా? ఎందుకని? ఎవరెంత ప్రేమించినా, ఎంతగా అప్పగించుకున్నా నా గీత నేను తాటని ఒక నిబద్ధత ప్రభువు నాకు నేర్పాడు. సూర్యాపేటలో సిలువయ్య గారి నడిపింపులో ఉన్న కాలంలో ఆ బలిపీఠ మీద పడుకొని అక్కడే ఉండి అన్ని పరిచర్యలు చేశాను. ఆయన ప్రేమతో రూమ్ ఇచ్చిన, లాడ్జ్ ఇచ్చిన వెళ్ళదని మీకు చెప్పాను కదా. ఆ కాలంలో కూడా బాబు ప్రార్థన చేయి ప్రారంభించాను. ఎవరికి ఏనాడు ప్రారంభ ప్రార్థన కూడా చేయలేదు. అన్నీ సెట్ చేసి అలా ఒక మూల కూర్చునేవాడిని. తను ఎవరికన్నా ప్రార్థన ఇవ్వాలనుకున్నారో నన్ను చేయమని తెలియదు కదా, గబుక్కుని చేయకూడదని. టైం అయిపోతుంది చూసి, బాబు ఇంకా చేయలేదా, ప్రార్థన చేయండి, సరే పరిగెత్తుకెళ్ళి ప్రార్థన. ఒక్కనాడు ఒక ప్రార్థన కూడా సొంతంగా నేను చేయలేదండి. ఉపదేశం చెబుతున్నారు అన్నారు. అవును, ఇది 100% నిజం. ఉపదేశం చెబుతున్నాం, ఉపదేశమే చెబుతాము, ఉపదేశమే చెప్పాలని కోరుకుంటాము. ఇందులో మీరు విన్నది అన్నది 100% నిజం నిజం నిజం, మార్పు లేదు ఇందులో. ఎందుకంటే రోమాపత్రిక 6:17 ప్రకారం ఏ ఉపదేశమునకు క్రమమునకు మీరు అప్పగించబడ్డారో దానికి సంపూర్ణముగా లోబడిన వారై ప్రభువుకు మాత్రమే కాదు, ఆత్మీయ నాయకులకు మాత్రమే కాదు, ఉపదేశ క్రమాన్ని కూడా సంపూర్ణంగా లోబడాలి. ఉపదేశం అంటే ఏంటి? బోధ. మరి బోధ లేకుండా ఎక్కడ ఉంటుంది? బాబు ఇది చేయకూడదమ్మా, ఇది చేయాలి, అదే బోధ. అపోస్తుల బోధ అంటే ఏంటి? వింత పదార్థమా? నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతున్నో అవి మీరు మరలా చెప్పండి, అదే అపోస్తుల బోధ. మరి ఆయన చెప్పినాయి కాబట్టి ఇంకేం చెప్పాలి? ఇప్పుడు నేను యాడ్ డౌన్లోడ్ చేసుకున్నాను, వెళ్ళి కమింగ్ సండే మెసేజ్ అని కొడితే నెట్లో ఎవడన్నా ఏదన్నా పెడితే ఆ ఎంగిలి పట్టుకొచ్చి నా బిడ్డలకు మేపనా? ఐఎఫ్జే ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, దానికి ఎవరి అనుమతులు అక్కర్లేదు. కానీ మాకు చెబితే మేము సంతోషిస్తాం, దానికోసం కూడా ప్రార్థన చేస్తాం అని చెప్పానా లేదా? వాడు రాకపోతే జరగదు, వ్యక్తి కేంద్రంగా జరుగుతుంది. వ్యక్తి కేంద్రంగా వ్యక్తి పూజ కూడా వచ్చేసిందంట ఇందులో. పెద్దోడికి కుర్చీ ఎత్తక బచ్చారు ఆలోచిస్తున్నాం, పూజ ఆడిది. ప్రతిసారి నేనే రావాలా, ప్రతిసారి నేనే తిరగాల అన్ని చోట్లకి ఎలా సాధ్యమవుద్ది? నేను ఒకసారి నెలకొకసారి మనం కలుసుకుందాం, ఈలోపు మీరు 10 ఐఎఫ్జేలు పెట్టండి, 10 చోట్ల పెట్టండి, సర్వ హక్కులు మీకున్నాయి, మీరు నాయకులే, ఎవడు పర్మిషన్ మీకు అక్కర్లా, ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేసేయండి, పెట్టేసేయండి. ఒక్క మాట చెప్తే ఓహో పలానా చోట జరుగుతుందని సంతోషిస్తాం, రాసుకొని రోజు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం, అంతకన్నా ఇంకేం అక్కర్లేదు అని ఎన్ని 100 సార్లు చెప్పినా మళ్ళీ ఇదేం ఆరోపణండి? ఫోన్ చేసి ప్రశ్నించడానికి వీల్లేదు. ప్రశ్నించడానికి వీలేదన్న మాట బాగానే ఉంది, పలకరించకూడదని కూడా అంటారు. మరి రేపు నుంచి నాకు డౌట్గా ఉంది, పలకరించదగ్గలే. ఇప్పుడు విశాఖపట్నంలో మా మందిరంలో అయ్యి జరుగుతుందండి. మా పక్కన ఇంకొక మందిరం ఉంది, స్టీఫెన్ పాల్ గారు హైదరాబాద్లో ఉంటారు. వారి మందిరం ఈ మధ్య మా ఇంటి పక్కనే ఆయన ఇంకో మందిరం కట్టాడు. మరి ఎందుకు పేరు వచ్చిందో కట్టారు. కట్టి ఇప్పుడు ఆయన ఐఎఫ్జే అని పెట్టారు అనుకోండి, మా ఇంటి పక్కనే. నేను బాధపడతానా? కానీ అడుగుతాను, అదేంటయ్యా ఐఎఫ్జే అంటే మేము అందులో పెడుతున్నాం, మమ్మల్ని కేకెత్తే మేము కూడా వస్తాంగా. ఎవరికైనా ఫోన్ చేసామంటే అడిగామంటే ఏమని అడుగుతాం? ఐఎఫ్జే మేం చేసేది కూడా అదేగా, నువ్వు ఎందుకు రాలేదయ్యా అని అడుగుతాం. పోనీ మమ్మల్ని అయినా కేకేయచ్చు కదా అని అడుగుతాం. తప్ప మరి ఇంకా అది కూడా తప్పండి. నేను ఎట చచ్చిపోయేది? ఐఎఫ్జే అనే పేరు కనపడితే అడుగుతూ ఉండరే, ఇదే దర్శనమా, ఇదే భారమా, చాలా సంతోషం, ఏంటి మమ్మల్ని పిలవలేదు? మరి మొన్న దాకా మీ ఇంటి పక్కన పెట్టాక ఎందుకు రాలేదు అడగమా? నువ్వు ఐఎఫ్జే దర్శనం ఉన్నవాడు అయితే అదే ఊర్లో అదే వీధిలో 100 సార్లు పెడితే నువ్వు ఎందుకు రాలేదని అడగమా? మరి తప్పే ఉంది అడిగితే. పోనీ రాలేదు, ఇప్పుడే నీకు మెలకు వచ్చింది, మేము అదే 7 పెడుతున్నాం తెలుసుగా, మమ్మల్ని కేకేయచ్చుగా. మాతో కలిసి ప్రార్థన చెయ్యు, నీతో కలిసి మమ్మల్ని ప్రార్థన చేయనివ్వు, కానీ ఐఎఫ్జే అంటావు, ఇదేమి ఎత్తు మతం రా అని అడుగుతాం. మరి అడుగుతాం. ఎందుకు తెలియాలంటే ఎవడన్నా ఫోన్ చేస్తాడు, అది రిజిస్టర్ అయ్యి ఉంటామో, అది మా పేరు మీద ఉంటామో, ఏదో ఉంటుంది చట్టంలో కనుక.
ఎవరైనా కంప్లైంట్ పెడితే పోలీసులు మాకు ఫోన్ చేస్తారు, అయ్యప్ప చెప్పిన జరుగుతుందండి, మాకు తెలియదండి అంటే ఎంత సిగ్గుగా ఉంటుంది. రేపు పొద్దున్న తలకాయ పోసద్దండి. ప్రభుత్వానికి జవాబు చెప్పుకోవాలా, చట్టానికి జవాబు చెప్పుకోవాలా, పోలీసులకు జవాబు చెప్పుకోవాలా. అసలు ఏమో మాకు తెలియదని ఎలా చెప్పగలం? నీ సావు నువ్వు సావు అని అనగలమా మేము? అందుకోసం పలానా చోట దొరుకుతుందంటే ఓహో అని మేము కాస్త కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుని ఉంటాం. ఆ మాత్రానికి కూడా ఒక రాద్ధాంతం చేస్తారు సార్. అసలు 7 మాసాలుగా ఒక్క చోటికి వెళ్ళకపోయినా ఒక్క ఐఎఫ్జే కూడా ఆగకుండా సాగింది. ఇది వ్యక్తి ప్రధానంగా జరిగేది కాదు, ప్రార్థనే ప్రధానంగా, విజ్ఞాపనే ప్రధానంగా, దైవ జనులే మోకాళ్ళ మీద జయించిన ఉద్యమంగా. అన్ని అబద్ధాలే. ఇంకో మంచి మాట కూడా చెప్పారు. ఐఎఫ్జేలో డ్రెస్ కోడ్ పెట్టారు. ఏంటిది డ్రెస్ కోడ్? మీరు చూసారా? పోయి నాకు పంపించారు. ఐఎఫ్జే డ్రెస్ కోడ్ అంటే పలాని బట్టలు వేసుకుంటేనే ఐఎఫ్జే రా. బట్టల షాప్ కాడ స్క్రీన్ టెస్ట్ పెడతారు, స్క్రీనింగ్ది, అది కూడా పెట్టామని చెప్పపోయావు. రామగుండం సురేష్ దగ్గర చర్చలో కూడా బ్లాక్ ప్యాంట్ వేసుకొని ప్రసంగాలు చేస్తున్నాయి కదా. ఎందుకని? తెల్లని బట్టలు అంటే మాకు ఇష్టం, తెల్లని బట్టలు మాకు గౌరవం. మాకున్న ఎక్కువ శాతం తెల్ల బట్టలే ఉన్నాయి. నేను తెలుపు అంటే ఇష్టం, నీకు ఇష్టం లేకపోతే నీ నల్లపై ఇష్టం పెట్టుకో, నల్ల బట్టలు వేసుకో, ఎవరిది కాదన్నాడు. మాకు తెల్ల బట్టలు అంటే ఇష్టం, తెల్ల బట్టలు అంటే గౌరవం, దాని మీద మాకు అభిప్రాయం. మాకు ఎక్కువ బట్టలు అయ్యే ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు నాకు పరిచయం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు లేకపోయినా నా భార్య ఉతికేసింది. ఇప్పుడు నా భార్య మంచం మీద ఉంది. ఇంట్లో పరిస్థితి ఎవరు, నేను ఒక్కనే ఉన్నాను. అన్నీ మాసిపోయినాయి. నేను తెల్ల వేసుకొచ్చాను, మాసిపోయినాయి. చచ్చినట్టు వాళ్ళు ఇది వేసుకున్నాను. ఎందుకని? నాది ఒక సిద్ధాంతం కాదు కాబట్టి ఏదో వేసుకొని వచ్చేసాను. అమ్మో ఇప్పుడు తెల్ల బట్టలు లేవు, యూనిఫామ్ లేదు, స్టేజ్ ఎలాగెక్కాలని ఆ మెట్లు కాడ చచ్చిపోలేదు. నేను ఫుల్ వైట్ వాడిని, ఫుల్ కలర్ఫుల్ అని పక్కనే కూర్చోబెట్టా, ఇబ్బంది ఏం లేదండి. మాకు సిద్ధాంతం లేదు సార్, ఎవరైనా ఏదైనా వేసుకురావచ్చు. ప్యాంట్ వేసుకొచ్చినా, లుంగి కట్టుకొచ్చినా ఒకే గౌరవం ఉంటుంది మా దగ్గర. వైట్ వేసినా, బ్లాక్ వేసినా ఒకే మర్యాద ఉంటుంది మా దగ్గర. మేము డ్రెస్ కోడ్ పెట్టమేంటండి? అన్ని రంగులు రోజు నేను వేసుకుంటుంటే, కొంతమంది ఇక్కడైతే వైట్ దిగితే ఇంకో రంగు వేస్తాను. నేను ఏర్పడతాడే వేస్తానని ఎర్ర సొక్క వేసుకొని ఎన్ని ప్రసంగాలు చేయాలా? అమ్మో అన్న ఏందన్నా ఎట్లాంటి సొక్క వేసుకొచ్చావు అంటే బీరువాలో ఎత్తిగానే ఎదుర్కొంటుంది కనపడింది, అన్నీ మాసిపోయింది. మరి ఏం చేయను? అమ్మో ఈ సొక్క లేకపోతే నాకు మాట రాదు, ఎట్టా వస్తుంది. నన్ను దిగంబరంగా మార్చి కాలు చేతులు గట్టి కళ్ళు బీకి ఆఖరి ప్రాస ఉన్నప్పుడు చెప్పరా వాక్యం అంటే కూడా వచ్చుద్ది వాక్యం. అమ్మ చెట్లేదు నాకు తెలసొక్కలేదు అన్నప్పుడు వాక్యం రాదను వచ్చుద్ది. చచ్చిపోయేదాకా వచ్చుద్ది, ఏ స్థితిలో ఉన్నా వచ్చుద్ది. మంచి వాళ్ళందరూ స్తోత్రం. ఐఎఫ్జేలో ఇంకొక దుర్మార్గం ఏంటంటే, జఫన్యా ఒక్కడే కుర్చీ మీద కూర్చుంటాడు, అందరూ కిందే కూర్చోవాలి, ఆడి పక్కన కూడా ఎవడు కూర్చోకూడదు. ఈ మాట అన్న నీచ నికృష్ట పనికిమాలిన పాపిష్టి అబద్ధికుడు ఎవడరాడు? అరే నేను చూసి లూసిఫర్ ఆశ్చర్యపోతున్నాడు రా, ఈడెవడ నాకన్నా సూపర్గా అబద్ధం ఆడుతున్నాడని. నాతో సమానంగా కూర్చోలేక ఐగర్లందరూ ఇటు మడతా అటు మడతా వేస్తుంటారు పద్దాక. చెప్పరా మరి? నేను కూర్చో అందరు కొంచెం కింద కూర్చో అన్నానా? మరి ఏం చెప్పు? మరి మీకు 66 పుస్తకాల్లో చెప్తే సబ్జెక్ట్ లేదట్రా. ఆ జఫన్యా గ్రంథం కూడా 3 అధ్యాయాలు కదరా, నా మీద 2 అధ్యాయాలు రాస్తున్నారు ఎందుకురా? డ్రెస్ కోడ్ పెట్టారు ఐఎఫ్జేలో. అలా నిజానికి ఐఎఫ్జే దర్శనంలో డ్రెస్ కోడ్ ఏడబెట్టాను. డ్రెస్ కోడ్ అసలు డ్రెస్ కోడే నిజంగా ఉంటే, ఫలాని వస్త్రాలే అందరూ ధరించాలని రోలు ఉంటే, అందరూ కొనుక్కోలేకపోతే దేవుడు నాకు ఇచ్చిన సౌభాగ్యాన్ని బట్టి కొని పంచి పెడుతున్నా. అసలు అది ప్రాముఖ్యం కాదు కాబట్టి వదిలేసాం. వైట్ డ్రెస్ ఉండాల్సిందని పట్టుబట్టిన వాళ్ళతో సాత్వికంగా అట్లా కాదులే అన్నా అని చెప్పాం. ఇంకా పైపెచ్చు ప్రసంగం మొత్తంలో ఈ భక్తులు కొంతమంది ఫేస్బుక్లో నాకు తగలబడ్డారు. నా ప్రసంగాలనే ప్రచారం చేయడానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఉన్నారు. సంతోషమే. ఆడు ఏదో మొత్తం ప్రసంగం పెడితే ఎవడు సూత్రాలని చిన్న మొక్క పెడతాడు, ఆ మొక్కలో ఇంకో మొక్క తీస్తాడు, ఆ మొక్కలో ఇంకొక మొక్క ఇంకోటి ఫేస్బుక్లో పెడతాడు. ఆ మొక్క బయటికి వెళ్ళద్ది, చంపి పడేస్తా, పిచ్చి వేషాలు వేశారంటే అంటాను. దానికి ముందు ఏం చెప్పి, శరీరాశన చంపుతా, నేత్రాశన చంపుతా, ఏయ్ దేహమా నిన్ను చంపుతా, నిన్ను నలగొడతా, ఇవన్నీ కట్ చేసి చంపుతాను ఒకటే పెడతాడు. ఆ సైతాన్గాడు సొంత కొడుకు ఆడేం చేస్తాడు, జఫన్యా చంపుతా అన్నాడు, కావాలంటే ఇను. రాజకీయాల్లో యూట్యూబ్ ట్రోల్ చేసే వాళ్ళు దుర్మార్గన మీరు ఎక్కువైపోయారు కదరా. నీ ఫేసే నీ బుక్ తెలిసిపోతుంది, మొహం చూస్తే నీకు ఫేస్బుక్ ఎందుకు మళ్ళీ? ఈ చెత్త పనుల వల్ల మాకు ఇన్ని తెప్పలు వస్తున్నాయండి. కుదిరికి ఎడితే ఏ బాధ లేదు, కుటుంబంలో కష్టం ఉంది, మా సంఘంలో కష్టం ఉంది, మా మినిస్టర్లో ఈ బాధలు ఉన్నాయి, కొంచెం అందరూ హెల్ప్ చేయండి అని ఎప్పుడైనా అడిగానా?
మాట్లాడరా? మరి అది కూడా రాశారుగా పాయింట్. ఇది ఏంది ఇది? రెవరెండ్లు అనే పదాన్ని మనం ఎప్పుడైనా అంగీకరించామా? ఆ పదానికి అర్థం పూజనీయుడు. భూమి మీద ఎవడో లేడు కనుక ఎవరో పెట్టుకోవద్దని కూడా నిర్మోహమాటంగా చెప్పాం. అయినా అత్యుత్సాహంతో నాకు ఎవడన్నా పేరు వేసినా పిలిచినా శుభవచనములు ఇక ఉండవు. వాస్తవం కదా? శుభవచనం ఏంటి? మైకి పెట్టుకోగానే దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు, నన్ను పిలిచిన దైవజనులకి వందనాలు, వారు ఎంతో ప్రేమతో పిలిచారు, ఈ శుభవచనాలు. ఇది బైబిల్ క్రమం. అది చెప్పి విషయంలోకి వెళ్ళాలా? ఏ పత్రికను అలాగే ఉండి చదువుకోండి. నేను నాడు లేనిపోని బూత్ మాటలు అంటే రెవరెంట్ రాశాడు కనుక ఆ రోజుకి శుభవచనాలు క్యాన్సిల్ చేసి దాని మీద చిన్న క్లాస్ పీకి అప్పుడు కానీ వాక్యంలోకి వెళ్ళను. నన్ను రెవరెండ్ అని వేసినా పిలిచినా అసలు నన్ను పట్టించుకోకుండా ప్రసంగం ఎప్పుడైనా చేశానా? ఎవరైనా నేర్చుకుంటే వాళ్ళ ఇష్టం అండి. నేనే యేసుప్రభుని కూడా బోల్మని చెప్పుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం అండి. నన్నేం చేయమంటావు? స్తోత్రం చెప్పండి. ఇక చివరిగా ఒక్క మనవి చేసి ముగిస్తా. ఒక్క మనవి. ఇప్పుడు దాకా వివరణ ఇచ్చా, చెప్పండి. ఇప్పుడు దాకా జవాబు చెప్పా, చెప్పండి. ఇప్పుడు మీకు దండం పెట్టి ఒక మనవి చేస్తున్నా. ప్లీజ్ యథార్థంగా దుఃఖంతో కన్నీళ్లతో మీ అందరికీ చేతులు దండం పెట్టి చెప్తున్నా, నా మాట గౌరవిస్తారా? చెప్పండి. నా మనవి ఏంటంటే, నా పక్షంగా ఎప్పుడు ఎక్కడ ఎవరితో వాదించొద్దు. మీ గురించి ప్రభు గురించి మీరు వాదించుకోండి, మీ హక్కులు ఉన్నాయి. నా గురించి ఏదైనా మీరు చెప్పగలిగిన సాక్ష్యం ఉంటే చెప్పండి. వాదించొద్దు. అవాకులు చవాకులు ప్రజలు పెడుతుంటే, బూతులు తిడుతుంటే, చండాలంగా మాట్లాడుతుంటే, దుష్ప్రచారం చేస్తుంటే దావీదు ఏమన్నాడు? దూషించమని యెహోవా సెలవిచ్చాడు, వాడికి వదిలే అన్నాడు. అసలు నా గురించి వాదించొద్దు బాబు అని చెప్తుంటే ఇంకా నా తీర్మానం, నా ప్రతిష్ట, నా వివాహం, మాకు సంతానం, మా ఆరోగ్యం అన్ని గురించి మీరే మాట్లాడేది ఎందుకు బాబు? ఇంకా మీకు అవసరమా? ఆయన పెళ్ళి ఎలా చేసుకున్నాడు, ఆయన సంతానం విషయంలో నాకేదో తీర్మానం ఉంటుంది, నాకేదో ప్రతిష్ట ఉంటుంది, నాకేదో రోగం ఉంటుంది, నాకేదో బాధ ఉంటుంది, దాని గురించి నీకు ఎందుకు అసలు? ఇప్పుడు కొన్నాళ్ళు పోతే ఇంకా జఫన్ సుఖం అందరికి సుఖం రావాలంటాం ఏంటి? కొమ్మ తీసి ఇది బుద్ధి జ్ఞానం ఉంది అసలు? కొన్ని వ్యక్తిగత ప్రతిష్టలు ఉంటాయి, అవి సార్వత్రికం కాదు. ఉదాహరణకి హోషేయ అనే దేవుడు ఒక వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడు. ఇశ్రాయేలు పట్ల తన ప్రేమను రుజువు చేయడానికి అలా చేశాడు ఆయన. కాబట్టి నువ్వు ప్రవక్తమైతే వేశ్యనే పెళ్లి చేసుకోవాలని రూల్ పెడతావా? బుద్ధి ఉంది అసలు? కొన్ని వ్యక్తిగత ప్రతిష్టలు ఉంటాయి, దాన్ని వదిలేయండి. దాని మీద మా సహోదరుడు ఎలాగా, మా తండ్రిలాగా, మా నాయకుడిలాగా, ఆ అమ్మలక్కల పాడిన బుద్ధి లేని పాట గురించగా దావీదు అడుగులు పాలైపోయాడు. వాళ్ళు నోరు మూసుకుని చేస్తే దావీదుకి అసలు బాధలు లేవు. ఇప్పుడు గొలియాతును సాగుకొట్టాడు, బాగానే వస్తున్నాడు. వచ్చేలేపు దావీదు 10,000 కొలది, సౌలు అయితే 1,000 అన్నారు. అమ్మ దుర్మార్ కూడా, మీరు పాడే పాటే మమ్మల్ని చంపేస్తుందిరా బాబా. స్తోత్రం చెప్పండి. ఇక చివరిగా బైబిల్లో ఆదాము రాసిన మొదటి పాట తన భార్య గురించి. అవునా కాదా? మాట్లాడరే. నా ఎముకల్లో ఎముక, ఇది నరునిలోండి కనుక నారి. అదొక పద్య రూపంలో రాస్తాడు, చూసుకోండి. నెంబర్ 1, దైవజనులందరూ కూడా, ప్రధానంగా దావీదు, తన కష్టం వస్తే, తన కోపం వస్తే, దుర్మార్గంగా అబ్నేర్ లాంటోడు పోయినా, అబ్షాలోం లాంటోడు పోయినా, సౌలు యోనాతాను పోయినా, ఆయా మనుషులతో తనకున్న అనుబంధాన్ని, ప్రేమను, బాధను పాట రూపములో వ్యక్తీకరించుట బైబిలులో ఉన్న పద్ధతి. దావీదు దేవుడి మీద పాటలు పడతాడనుకుంటే సౌలు మీద పాడాడు ఏందిరా? దావీదు పడిపోయాడు. నువ్వు నుంచున్నావురా ఈ మాట చెప్పడానికి? శైతానా. దావీదు అబ్షాలోము గురించి ఒక మాట చెప్తే తప్పు కాదు, ఆ మాటని పాటలాగా చెప్తే. ఇప్పుడు సంగీతం అంటే ఏంటి? దేవుడు మంచివాడు అంటే మాట, దేవుడు మంచివాడు అంటే పాట. ఈ తేడా కూడా నీకు తెలియదు. మాటకు రాగం పెడితే పాట రా, యూజ్లెస్ ఫెలో.
కొంతమందికి పాట ఆయుధం, వాడు చెప్పదలుచుకుంటే పాట రూపంలో చెప్తాడు. విష్ యూ హ్యాపీ బర్త్డే అంటే మాట, హ్యాపీ బర్త్డే టు యూ అంటే పాట. ఇది సూపర్, అది పాపమా? ఓర్ యూజ్లెస్ ఫెలో, అరే యూజ్లెస్ ఫెలో, నాన్ సెన్స్లో ఉండి న్యూ సెన్స్ చేస్తున్న వేస్ట్ ఫెలో. ఇంద్రా బైబిలులో వ్యక్తుల మీద పాటలు రాసిన సందర్భాలు లేవా? కొంచెం గట్టిగా. మరి ఆడికి ఎందుకు వినపడలేదు? అది చదవడగా బైబిలో. ఎందుకు చెప్తానంటే, ఒక తల్లిగా ప్రభు నాకు ఇచ్చినటువంటి మేరమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కొన్ని లక్షల మంది చెప్పారు. నేను మాటగా కాక పాటగా చెప్పాను. ఒక బుద్ధి జ్ఞానము లేని విద్యా విహీనుడి కన్నా అసహ్యంగా ఉన్న మూర్ఖుడు ఒకడు, ఒక వేస్ట్ ఫెలో ఒకడు అంటాడు, ఏంటి దేవుడి మీద పాట రాయాలి కానీ మేరమ్మ మీద రాసావేంటి? నేను దేవుని స్తుతించా, మేరమ్మను స్తుతించలా. దేవుని మహిమపరిచా, మేరమ్మను మహిమపరచలా. ఏం చెప్పాను? మేరమ్మా ఎన్నో కష్టాల్లో శ్రమల్లో ఉన్నారు, మేమందరం మీ తరపున ఉన్నాం. మీ దర్శనం మా గౌరవం, మీ ప్రతిష్ట మా గౌరవం, మీ సమర్పణ మాకు స్ఫూర్తి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండమ్మా అని నేను చెప్తే తప్ప మాట్లాడాలి. ఒక తల్లి గారికి పెద్ద వయసులో అమ్మా మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, మీ సమర్పణ మీ ప్రతిష్ట అంటే మాకు చాలా గౌరవం, మీకోసం మేము ప్రార్థన చేస్తాం అని చెబితే తప్ప? చెప్పండి, చెబితే తప్పు కాదు కానీ పాడితే తప్ప? ఓర్ యూజ్లెస్ ఫెలో. నేను మేరమ్మని పొగడలేదు, మేరమ్మను స్తుతించలేదు, మేరమ్మను ఆరాధించలేదు. నేను ఆరాధించే యేసయ్య ద్వారా మేరమ్మను భయపడగమ్మా, మేము ప్రార్థన చేస్తున్నాం, మీకోసం ధైర్యంగా ఉండని చెప్పాం. అది మాటగా చెప్పొచ్చు, కవితగా చెప్పొచ్చు, పాటగా చెప్పొచ్చు. నేను చెప్పింది శుభాకాంక్షలు మాత్రమే. మూర్ఖుల కళ్ళు తెరవబడునుగాక. ఇంత తీవ్రంగా ఎప్పుడు మాట్లాడాలా, ఇంకా మాట్లాడను కూడా. ఇది చాలు. అందుచేత తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోమని దేవదాసయ్య గారు చెప్పారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు. లేని వార్త పుట్టించుదని మోషయ్య గారి ద్వారా యేసుప్రభు చెప్పాడు. సంగతి వినకముందే ప్రత్యుత్తరం ఇవ్వద్దని సొలొమోను చెప్పాడు. చెబితే యేసుప్రభు గురించి చెప్పిన నోరు మూసుకోమని నేను చెప్తున్నాను. అందరి మాటలు వెనకాల నా మాట కూడా మన్నించండి. ఈరోజు నేను ఉపదేశం చెప్పను అంటూనే ఉపదేశం అంతా చెప్పేశాను మీకు. నేను మనకున్నటువంటి కృపదే, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తాం, ఏం చెయ్యం విస్పష్టంగా చెప్పాను. ఐఎఫ్జేకి నాయకత్వపు గొడవ లేదు, చందాల సమస్య లేదు, డినామినేషన్లో ఊసు లేదు, డ్రెస్ కోడ్ లేదు, కుర్చీల తగులాట లేదు. కానీ ప్రార్థన అనే సిద్ధాంతం ఉంది, ఉపదేశం అనే క్రమం ఉంది, ఎప్పటికీ ఉంటుంది. దేవుడు ఈ సాక్ష్యమును, తీర్మానమును, ప్రకటనను, జవాబులను అంగీకరించి ఆమోదించి అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.